షాషాంక్ స్టేట్ ప్రిజన్. ఈ పేరు వింటేనే ప్రాణాలు గజగజలాడతాయి. ఇక్కడ గోడలు మనుషులని బంధించడానికే కాదు, వారి ఆత్మలని చంపేయడానికి కట్టబడ్డాయి. కానీ ఈ నరకంలోకి ఒక మనిషి అడుగుపెట్టాడు. ఆండీ డఫ్రెన్. అతను రాకతో ఈ జైలు చరిత్రే మారిపోయింది. కథ మొదలయ్యేది ఒక కోర్టు గదిలో. ఆండీ తన భార్యను, ఆమె ప్రియుడిని చంపలేదని ప్రాధేయపడతాడు. కాని ప్రాసిక్యూటర్ అంటాడు, నువ్వు చాలా చల్లని మనిషివి ఆండీ. నీ కళ్లలో కన్నీళ్లు లేవు, అందుకే నువ్వు హంతకుడివి. న్యాయం వెక్కిరించింది. 2 జీవిత ఖైదులు అంటే చచ్చే వరకు ఆ గోడల మధ్యే ఉండాలి. ఆండీ జైలు లోపలికి నడుచుకుంటూ వస్తుంటే అక్కడ ఉన్న పాత ఖైదీలు ఒక బెట్టింగ్ కాస్తారు. ఈ రాత్రి ఏ కొత్త ఖైదీ ఏడుస్తాడు? రెడ్ అనే ఒక ఖైదీ ఆండీ మీద బెట్టింగ్ కాస్తాడు. ఈ పొడుగు మనిషి చూడటానికి చాలా సున్నితంగా ఉన్నాడు. ఖచ్చితంగా వీడు ఈ రాత్రికి ఏడుస్తాడు అని రెడ్ అనుకుంటాడు. కానీ ఆ రాత్రి ఆండీ ఒక్క చుక్క కన్నీరు కార్చలేదు. అతను ఆ చీకటి గదిలో మౌనంగా కూర్చున్నాడు. ఆ మౌనమే అతని ఆయుధమని ఎవరికీ తెలియదు. రెడ్ అనే మనిషి గురించి ఇక్కడ చెప్పాలి. రెడ్ ఈ జైలులో ఒక రిసోర్స్ పర్సన్. అతనికి బయట నుండి ఏ వస్తువైనా తెప్పించే సత్తా ఉంది. ఆండీ మెల్లగా రెడ్ దగ్గరికి వెళ్తాడు. వారిద్దరి మధ్య జరిగిన మొదటి సంభాషణ చాలా విలువైంది. ఆండీ అడుగుతాడు, నాకు ఒక రాక్ హ్యామర్ కావాలి. రెడ్ నవ్వుతూ, దీనితో నువ్వు ఏం చేస్తావు? ఎవరినైనా చంపుతావా అని అడుగుతాడు. ఆండీ ప్రశాంతంగా, లేదు, నాకు రాళ్లని చెక్కడం ఇష్టం అంటాడు. ఆండీ అడిగిన ఆ చిన్న సుత్తి 19 ఏళ్ల తర్వాత ఒక అద్భుతాన్ని సృష్టిస్తుందని రెడ్ అప్పుడు ఊహించలేదు. జైలు జీవితం అంటే కేవలం ఖైదు మాత్రమే కాదు. అక్కడ సిస్టర్స్ అనే ఒక మృగాల గుంపు ఉంటుంది. వారు ఆండీని శారీరకంగా, మానసికంగా హింసిస్తారు. కాని ఆండీ ఎప్పుడూ పోరాడటం ఆపలేదు. ఎన్ని దెబ్బలు తిన్నా అతను తన ఆత్మగౌరవాన్ని కోల్పోలేదు. రెడ్ ఒక చోట అంటాడు, ఆండీ తన చుట్టూ ఒక అదృశ్యమైన కవచాన్ని ధరించి నడుస్తాడు. అతను జైలులో ఉన్నట్లు అనిపించదు. ఏదో పార్కులో నడుస్తున్నట్లు ఉంటాడు. ఒక రోజు ఒక అద్భుతం జరిగింది. జైలు పైకప్పు మీద తారు వేసే పనిలో ఆండీ, రెడ్, మరికొందరు ఖైదీలు ఉంటారు. అక్కడ గార్డ్ హడ్లీ తన అన్న చనిపోవడం వల్ల వచ్చే ఆస్తి మీద ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని బాధపడుతుంటాడు. ఆండీ తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ గార్డ్ దగ్గరికి వెళ్లి, నీ భార్యను నువ్వు నమ్ముతావా అని అడుగుతాడు. గార్డ్ అతన్ని చంపబోతాడు. కానీ ఆండీ ట్యాక్స్ నుండి ఎలా తప్పించుకోవాలో సలహా ఇస్తాడు. దానికి బదులుగా ఆండీ ఏమడిగాడో తెలుసా? నా స్నేహితులకు తలో 3 బీర్లు ఇవ్వు. ఆ ఎండలో ఆ పైకప్పు మీద ఖైదీలందరూ బీర్ తాగుతుంటే ఆ క్షణం ఆ జైలు గోడలు మాయమైపోయాయి. వారు స్వేచ్ఛా జీవుల్లా అనిపించారు. ఆండీ మాత్రం ఒక్క చుక్క కూడా తాగలేదు. అతను దూరంగా కూర్చుని తన స్నేహితుల ముఖాల్లోని సంతోషాన్ని చూసి మురిసిపోతాడు. ఆ రోజు నుండి ఆండీ అంటే అందరికీ గౌరవం పెరిగింది. వార్డెన్ నార్టన్ ఆండీ తెలివితేటలను గమనిస్తాడు. ఆండీ ఒక బ్యాంకర్ కాబట్టి వార్డెన్ చేస్తున్న అన్ని అవినీతి పనులని లెక్కల్లో సర్దుబాటు చేయడానికి ఆండీని వాడుకుంటాడు. ఆండీ జైలు లైబ్రరీని బాగు చేస్తాడు. వేల కొద్దీ పుస్తకాలు తెప్పిస్తాడు. కానీ ఈ జైలు గోడలకి ఒక వింత శక్తి ఉంటుంది. దీన్నే రెడ్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ అంటాడు. బ్రూక్స్ అనే ఒక ముసలి ఖైదీ ఉంటాడు. అతను 50 ఏళ్లు జైలులోనే గడిపాడు. అతనికి విడుదల దొరికినప్పుడు అతను బయట ప్రపంచంలో బ్రతకలేకపోతాడు. అతనికి జైలు ఇల్లైపోయింది. బయట ప్రపంచం అతనికి అపరిచితం. అందుకే అతను ఆత్మహత్య చేసుకుంటాడు. ఇది విన్న రెడ్ అంటాడు, మొదట నువ్వు ఈ గోడలను అసహించుకుంటావు, తరువాత వీటికి అలవాటు పడతావు, చివరికి వీటిపైనే ఆధారపడి బ్రతుకుతావు. అదే ఈ జైలు నీకు చేసే పని. కానీ ఆండీ దీనికి విరుద్ధం. ఒకరోజు ఆండీకి ఒక రికార్డ్ దొరుకుతుంది. అతను జైలులోని స్పీకర్ల ద్వారా ది మ్యారేజ్ ఆఫ్ ఫిగారో అనే సంగీతాన్ని ప్లే చేస్తాడు. ఆ సంగీతం జైలు మొత్తాన్ని కమ్మేస్తుంది. ఖైదీలందరూ ఆగిపోయి ఆ గొంతుని వింటారు. ఆ క్షణం వారి ఆత్మలు జైలు నుండి బయటపడి ఆకాశంలో ఎగురుతున్నట్లు అనిపిస్తుంది. వార్డెన్ కోపంతో ఊగిపోయి ఆండీని ఒంటరి సెల్ సాలిటరీలో వేస్తాడు. 2 వారాల తరువాత ఆండీ బయటకి వచ్చినప్పుడు చాలా బాగుంది అంటాడు. రెడ్ అడుగుతాడు, ఆ చీకటి గదిలో సంగీతం ఎక్కడిది? ఆండీ తన గుండె మీద చేయి వేసి, సంగీతం ఇక్కడ ఉంది. నీ లోపల ఎవ్వరూ దొంగిలించలేని ఒక చోటు ఉంటుంది. అది ఆశ, హోప్. కానీ రెడ్డికి ఆశ అంటే భయం. ఆశ అనేది ఒక ప్రమాదకరమైన వస్తువు ఆండీ. అది మనిషిని పిచ్చివాడిని చేస్తుంది అంటాడు రెడ్. కానీ ఆండీ ఆ ఆశను వదులుకోలేదు. కథలోకి టామీ అనే యువకుడు వస్తాడు. అతనికి చదువు నేర్పిస్తాడు ఆండీ. టామీ ద్వారా ఆండీకి ఒక నిజం తెలుస్తుంది. తన భార్యను చంపిన అసలు హంతకుడు ఎవరో టామీకి తెలుసు. ఆండీ నిర్దోషి అని నిరూపించడానికి ఒక అవకాశం దొరికింది. కానీ వార్డెన్ నార్టన్ కి ఆండీ వెళ్లిపోవడం ఇష్టం లేదు. ఎందుకంటే ఆండీ వెళ్లిపోతే వార్డెన్ అవినీతి చిట్టా బయటపడుతుంది. అందుకే వార్డెన్ టామీని చంపించేస్తాడు. ఆండీ కుప్పకూలిపోతాడు. తను నిర్దోషి అని తెలిసినా బయటకి వెళ్లే మార్గం మూసుకుపోయింది. కానీ ఆండీ అప్పుడే ఒక నిర్ణయం తీసుకుంటాడు. అతను రెడ్ తో అంటాడు, రెడ్, ఒకవేళ నువ్వు ఎప్పుడైనా విడుదలైతే బక్స్టన్ అనే ఊరికి వెళ్ళు. అక్కడ ఒక పెద్ద చెట్టు కింద ఒక నల్లని రాయి ఉంటుంది. దాని కింద నీ కోసం ఒకటి దాచిపెట్టాను. రెడ్ కి భయం వేస్తుంది, ఆండీ ఆత్మహత్య చేసుకుంటాడేమో అని. ఆ రాత్రి వర్షం బీభత్సంగా కురుస్తోంది. ఆండీ తన గదిలోకి వెళతాడు. మరుసటి రోజు ఉదయం వార్డెన్ సెల్లోకి వస్తే
యాండీ లేడు. కోపంతో వార్డెన్ గోడ మీద ఉన్న పోస్టర్ మీద రాయి విసురుతాడు. ఆ రాయి పోస్టర్ని తూల్చుకుని అవతలికి వెళుతుంది. ఆ పోస్టర్ వెనుక ఒక పెద్ద రంధ్రం. ఆండీ గత 19 ఏళ్లుగా ఆ చిన్న సుత్తితో గోడను తవ్వుతూనే ఉన్నాడు. ప్రతి రాత్రి కొంచెం కొంచెం మట్టిని తీసి తన ప్యాంటు జేబుల్లో నింపుకుని ఉదయం జైలు మైదానంలో ఎవరికీ తెలియకుండా పారబోసేవాడు. ఆ రాత్రి యాండీ 500 గజాల పొడవున్న మురికి కాలువలో మనుషుల మలమూత్రాల మధ్య ఈదుకుంటూ వెళతాడు. ఆ నరకం నుండి బయటపడి వర్షంలో తడుస్తూ 2 చేతులు పైకి లేపి ఆకాశం వైపు చూస్తాడు. ఆ దృశ్యం సినిమా చరిత్రలోనే ఒక గొప్ప దృశ్యం. అది కేవలం స్వేచ్ఛ మాత్రమే కాదు, ఒక మనిషి పట్టుదలకు నిదర్శనం. ఆండీ వెళుతూ వెళుతూ వార్డెన్ డబ్బులన్నీ తన ఖాతాలోకి మళ్లించి అతని పాపాల చిట్టాను వార్తాపత్రికలకు పంపిస్తాడు. వార్డెన్ భయంతో ఆత్మహత్య చేసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత రెడ్ విడుదలవుతాడు. బ్రూక్స్ లాగే రెడ్ కూడా బయట ప్రపంచంలో ఇమడలేకపోతాడు. చనిపోదామని అనుకుంటాడు. కానీ ఆండీకిచ్చిన మాట గుర్తొస్తుంది. బక్స్టన్ కి వెళ్తాడు. ఆ చెట్టు కింద నల్లని రాయిని వెతుకుతాడు. అక్కడ అతనికి ఒక డబ్బా దొరుకుతుంది. అందులో ఆండీ రాసిన ఉత్తరం. కొంత డబ్బు ఉంటుంది. హోప్ ఇస్ అ గుడ్ థింగ్, మేబీ ద బెస్ట్ ఆఫ్ థింగ్స్, అండ్ నో గుడ్ థింగ్ ఎవర్ డైస్. రెడ్ ఆ ఉత్తరాన్ని చదివి కన్నీళ్లతో నవ్వుతాడు. అతను బోర్డర్ దాటి మెక్సికో వెళతాడు. అక్కడ నీలిరంగు సముద్ర తీరంలో ఆండీ తన పడవను సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. ఇద్దరు స్నేహితులు కౌగిలించుకుంటారు. ఆ సముద్రపు అలల శబ్దం వారి స్వేచ్ఛకు వంతపాడుతుంది. షాషాంక్ రిడెంప్షన్ మనకు నేర్పే పాఠం ఒకటే. జీవితం నిన్ను ఎన్ని కష్టాల్లోకి నెట్టినా, నీ చుట్టూ ఎన్ని గోడలు ఉన్నా, నీ మనసులో ఆశ అనే జ్యోతి వెలుగుతూ ఉంటే ఏ గోడ నిన్ను బంధించలేదు. చావడానికి సిద్ధపడటం కంటే బ్రతకడానికి పోరాడటం మిన్న. యాండీ డఫ్రెన్ కేవలం ఒక పాత్ర కాదు, అది మనందరిలో ఉండాల్సిన పట్టుదల.